బ్రతికేదానిగా నేను ఉంటానని నాకు సహాయం చేస్తాను. ఇంత నడిచే అనుభవంలో నేను ఉండడానికి సహాయం చేయండి. నూతన సంవత్సరం దుఃఖ పెట్టేదానిగా నేను ఉండనయ్యా. నేను బాధ పెట్టేదానిగా నేను ఉంటున్నాయా. నీకు ఆయాసకరంగా నేను ఉంటున్నాయా. అయ్యా నీకు ప్రభావ తండ్రి బాధ తెచ్చేదానిగా నేను ఉండనయ్యా. నీకు ఆయాస చేసేదానిగా నేను ఉండను ప్రభా. ఈ చిత్తాన్ని నెరవేరుస్తానయ్యా. ఈ మాట చెప్పగలుగుతున్నావమ్మా. నేను ఉంటాను ఉండను అనుకోని కంటే ఏమైతుందో ఇలాంటి ఆ సందేహం ఆలోచన పెట్టుకోవద్దు దయచేసి. ఇది అపవాదానికి పెడుతున్నాడని అపవాదానికి పక్కనే ఉండి మాట్లాడుతున్నాడని గ్రహించగలిగితే దాన్ని విడిపించి దేవుడి దగ్గర నమ్మకంలో చెప్పు. దేవాన్ని చిత్తానుసారంగా నేను ఉంటానయ్యా. ఈ మాత్రమే నేను నడుస్తానయ్యా. ఈ వాక్యానుసారంగా నేను జీవిస్తానయ్యా. నాకు సహాయం చేయి అయ్యా. నన్ను విడిచిపెట్టొద్దయ్యా. నువ్వు నాతో ఉంటే చాలు కదా. దాని నేను అన్ని మాట వింటున్నాయి. ఎన్ని మాటలు లోబడేదానిగా ఉంటున్నానయ్యా. ఒప్పుకుంటున్నావా దేవుడి సన్నిధిలో? చాలా సార్లు మనం ఒప్పుకునే వాళ్ళగా ఉంటాం. నేను లోపడుతున్నాను, నేను ఉంటున్నాను కానీ నేను ఎక్కడ లోపడట్లేదు అనుకుంటాం. కానీ ఆయన ముఖంలో రహస్య పాపాలు కనబడతాయని వాటిని సెలవిస్తా ఉంది. ఆయనలో నువ్వు బట్టి జీవితంలో మంచిగా ఉంటే నువ్వు సరి చేసుకోవడానికి ఇష్టపడతావు, సరిదిద్దుకోవడానికి ఇష్టపడతావు. నిజమే ప్రభావ, నా మాటలు మంచిగా లేవు, నా చూపులు మంచిగా లేవు, నా ఆలోచనలు ఇష్టమైనగా లేవు, నా వినికిడి, నా చేతులు, నా కాళ్ళు అయ్యా నీకు వినికి మంచిగా లేవయ్యా అని మనం ఒప్పుకోగలుగుతాం కదా. ఒప్పుకున్నట్లయితే దేవాన్ని చట్టానుసారంగా నూతన సంవత్సరం ఎదుగుతారయ్యా అని ఎవరైతే ఆశపడుతున్నారో అలాంటి వారు మాత్రము ఈ పండుగ మరొకసారి కలిసి పాడదామా? అర్థం చేసుకుంటూ పాడమని సాధనం కదా అని వారి నోరు తెచ్చి పాడటం కాదు. కానీ హృదయపూర్వకంగా హృదయం అంతటితో దేవుడికి ఈ మాటలు చెప్తాం. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలో నడిచేదా, నీ వాక్యములో నిలిచేదా, నిన్ను వెంబడించేదా. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలో నడిచేదా, నీ వాక్యములో నిలిచేదా, నిన్ను వెంబడించేదా. నీలో నూతనమైన కార్యాల్లో జీవితంలో ఎదిగే కృపను నిర్ణయించేయమని మమ్మల్ని విశేషంగా అప్పగించుకుంటూ ఏసు నామమున అడిగి వెళ్ళుకుంటాం పరమ తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నామా? దగ్గర వెళ్దాం. ప్రార్థన చేస్తారు.
ఈరోజు ఆదివారం చర్చ అయ్యాక ఇలాంటి చెవాంటి వాళ్ళ అమ్మగారు చనిపోయారు కదా. కృతజ్ఞత కూడిక మరి రావాల్సిన వద్దామనుకున్న వాళ్ళు వస్తే ఆటో మాట్లాడమన్నారు. ఆటో మాట్లాడుకుని వెళ్దామన్నారు. అందరూ ఆటో మాట్లాడుకుని వెళ్దాం. ఈరోజు సాయంత్రం జోజప్పల్లి గారు ప్రార్థన, ప్రసన్న వాళ్ళ అక్క జోజప్పల్లి గారు ప్రార్థన. రేపు సాయంత్రం శివప్పల్లి గారు ప్రార్థన. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి ఈ విషయాలన్నీ. సాయంత్రం మా ఇంటి దగ్గర పొద్దున పూర్తి మీ అందరూ తప్పకుండా దేవుడు